అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిస్టర్ విజయ్ పార్ట్ 3. ఇక కథలోకి వెళితే విజయ్ విజయ్ వద్దు, దగ్గరికి రావద్దు, రావద్దని చెప్పానా అని నవ్వుతూ రూమంతా పరిగెడుతూ ఉంది ఐశ్వర్య. అబ్బచ్చా, నువ్వు రావద్దంటే ఆగిపోతామా, ఛాన్సే లేదు అని విజయ్ కూడా తనని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇంకా వదిలేయ్, నీ వల్ల కాదులే అని రెప్పుతూ విజయ్ని వెక్కిరిస్తూ అదే టైంలో తన నుండి తప్పించుకుంటూ ఆ రూమ్లో ఉన్న బెడ్ చుట్టూ ఆడిస్తుంది విజయ్ని ఐశ్వర్య. అంతే, ఆ మాటలతో ఈగో హట్ అయ్యి, నన్నే అంత మాట అంటావా, అయిపోయావే నా చేతిలో అని ఒక ఉదుటున బెడ్కి అవతలి పక్కకు చేరుకొని తనని గట్టిగా పట్టేసుకొని ఎటూ కదలనివ్వకుండా తన నడుము చుట్టూ చేతులేసి, ఏంటే చిట్టెలక, ఈ సింహంతోనే ఆటలా, పోనీలే పాపమని ఊరుకుంటుంటే నన్నే ఎక్కిరిస్తావా అని అప్పటిదాకా పరిగెత్తడం వల్ల ఊపిరి బలంగా తీసుకుంటూ అంటున్నాడు విజయ్. అప్పటిదాకా తనని ఏడిపిస్తూ ఎక్కిరిస్తూ ఆడించిన ఐశ్వర్యకి విజయ్ అలా చేసేసరికి నోట మాట రావడం లేదు. విజయ్ తనకి అంత దగ్గరగా తన నడుమును పట్టుకొని మాట్లాడుతుంటే తనకి లోపల ఏదేదో జరిగిపోతుంది. నోటి నుండి మాట బయటకు రాకపోయినా బలవంతంగా ఎలాగో అలా ధైర్యం చేసి చిన్నగా ఐశ్వర్య, విజయ్ నన్ను వదులు అని తడబడుతూ కంగారుగా అంటుంది. తన తడబాటు చూసిన విజయ్కి ఏమీ అర్థం కావటం లేదు, ఐశ్వర్య ఎందుకు అంత కంగారు పడుతుంది అని. ఐశ్వర్య వైపు చూస్తే తను విజయ్ని చూడలేక సిగ్గుతో నేలచూపులు చూస్తూ ఉంటుంది. విజయ్ అప్పుడు గమనిస్తాడు వాళ్ళిద్దరూ ఎంత దగ్గరగా ఉన్నారు అని. ఐశ్వర్యాని అలా చూసిన విజయ్ మనసులో ఒక తుంటరి ఆలోచన మొదలై ఐశ్వర్య వెనకవైపుగా హగ్ చేసుకొని తన మెడ మీద పెదవులతో రాస్తూ, విజయ్ అప్పుడేనా, ఇంకా మనం చాలా చేయాలి, అప్పుడే నిన్ను వదిలేస్తే ఎలా అని తన పట్టును ఇంకా బిగిస్తూ ఉంటాడు. విజయ్ పనులకి తన మనసు అసలు కంట్రోల్లో ఉండట్లేదు ఐశ్వర్యకి. తన మనసు తనను విజయ్కి వశమైపోమ్మని పోరు పెడుతుండగా ఇంకా తనని తను కంట్రోల్ చేసుకోలేక ఐశ్వర్య వైపు తిరిగేదే కానీ మళ్ళీ తనని తాను తమాయించుకొని విజయ్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ విజయ్ మాత్రం ఐశ్వర్యకి మాటలు రాకుండా చేస్తున్నాడు. ఒక పక్క విజయ్ చేయి విడిపించుకోవాలి అని ట్రై చేస్తూనే ఇంకో పక్కన విజయ్ అల్లరికి వశం కాకుండా తనని తాను నియంత్రించుకొని ప్రయత్నం చేస్తుంది ఐశ్వర్య. ఇంకా ఐశ్వర్య ఇంతకీ తన ప్రయత్నం ఆపకపోవడంతో విజయ్ తనని ఎత్తుకొని బెడ్ మీద పడేసి, ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరు కాపాడుతారు చెప్పు అని తన మీదుగా వస్తుండగా నో అంటూ ఉలిక్కిపడి నిద్రలేచింది ఐశ్వర్య. అప్పటికే తన కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. తన ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. ఐశ్వర్య నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ టైం చూస్తే తెల్లవారుజామున 4 గంటలు. తను ఏ మనిషిని అయితే మర్చిపోవాలి అనుకుంటుందో అదే మనిషి తన ఊహల్లోనూ జ్ఞాపకాల్లోనూ కాకుండా కలలో కూడా తనని వెంటాడుతూనే ఉన్నాడు. ఈ రోజుతో తన పెళ్లి ఆగిపోయి సరిగ్గా వారం రోజులు అయ్యింది. విజయ్ని ఎంత మర్చిపోవాలి అని ట్రై చేస్తున్నా ఏదో ఒక రూపంలో విజయ్ స్మృతులు మళ్ళీ తనని వెంబడిస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు ఊహల ద్వారానే తనని వెంబడిస్తున్న విజయ్ ఇప్పుడు కలలో కూడా తనని వదలకపోయేసరికి ఏం చేయాలో, తనని ఎలా మర్చిపోవాలో అర్థం కాక తలపట్టుకొని అలానే మంచం మీద కూర్చుండిపోయింది ఐశ్వర్య. కలలో విజయ్ అన్న మాటలు ఉన్న తీరును గుర్తు చేసుకుంటూ, నీ మాటలు, నీ చూపు అంతా అబద్ధమే విజయ్, అంతా అబద్ధం. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు నిన్ను ప్రేమించడం. వదిలిపెట్టి వెళ్ళాలని ఉన్నప్పుడు ఎందుకురా నాకు లేనిపోని ఆశలు కలిగించావు అని ఏడుస్తూ విజయ్ని తలుచుకుంటూ ఉండగా తనకి వారం క్రితం హాస్పిటల్లో తీసుకున్న నిర్ణయం గుర్తుకొస్తుంది. వారం రోజుల క్రితం హాస్పిటల్లో తన నాన్న అలా తలబాదుకోవడం చూసిన ఐశ్వర్య తట్టుకోలేక ఆయనను ఆపి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూస్తూ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తన కళ్ళు తుడుచుకొని, ఐశ్వర్య మీరెవరూ ఏడవకండి, నాన్న, అమ్మ, విశ్వ, మీరు నా గురించి ఏమీ బాధపడొద్దు, నేను బానే ఉన్నాను, చూడండి నాకేం కాలేదు. లేని నవ్వును ముఖం మీద తెచ్చుకొని వాళ్ళ నాన్న వైపు చూస్తూ, నాన్న చూడండి నేను బానే ఉన్నాను, ఈ రోజు నుంచి నేను నా లైఫ్ని కొత్తగా మొదలు పెడతాను. అమ్మా ఐ ప్రామిస్ ఎప్పుడు విజయ్ని తలుచుకోను అని చెప్పి విశ్వతో, రేయ్ నీకు నా రూమ్ దక్కదురా, నేనెక్కడికి వెళ్ళట్లేదింకా అని నవ్వుతూ చెప్పింది. తన కూతురి మొండి స్వభావం గురించి తెలిసిన లక్ష్మి రఘురామయ్యలకు తను ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీదే ఉంటుంది అని తెలిసి తను ఇంత త్వరగా విజయ్ చేసిన మోసం నుండి బయటపడినందుకు సంతోషించి ఐశ్వర్య తలనిమిరి హాస్పిటల్ ఫార్మాలిటీస్ క్రియేట్ చేయడానికి బయటికి వెళ్ళారు.
వాళ్ళు అలా వెళ్ళగానే విశ్వ ఐశ్వర్యనే చూస్తూ తనతో, అక్క, విజయ్ని నువ్వు ఎంత ఇష్టపడ్డావో వాళ్ళకన్నా ఎక్కువ నాకే తెలుసు. తనని మర్చిపోవడం నీకు సాధ్యమేనా అని సూటిగా తనని చూస్తూ అడుగుతాడు. దానికి ఐశ్వర్య తుడుచుకున్న నీళ్లు మళ్ళీ తన చెంపలపై చేరగా, ఐశ్వర్య, మర్చిపోవడం అంత ఈజీ కాదురా, కానీ తప్పదు. నాన్నని గిల్టీ ఫీలింగ్లో ఉంచలేను. నాకు ఇప్పుడు ఆయన సంతోషమే ముఖ్యం. కొంచెం కష్టమే కానీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత కొంచెం సేపటికి లక్ష్మి, రఘురామయ్యలు వచ్చి ఐశ్వర్యని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వచ్చేశారు. ఇది గుర్తొచ్చిన ఐశ్వర్య తన కన్నీళ్లు తుడుచుకుంటూ, లేదు, ఇంకా నేను ఏడుస్తూ అమ్మా నాన్నలను బాధ పెట్టలేను. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ్ని మర్చిపోయి నా లైఫ్ మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాలి అనుకుంటూ టైం చూస్తే 6 గంటలు అవడంతో లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి కిచెన్ సైడ్ వెళ్తుండగా ఐశ్వర్య వాళ్ళ అమ్మా నాన్నల రూమ్ నుండి ఏవో మాటలు వినిపిస్తే చిన్నగా తలుపు దగ్గర ఉండి వాళ్ళ మాటలు వింటుంది. లక్ష్మి, ఏవండి, ఈ నెల సరుకులు ఎలా అండి? మనం దాచిన కొన్ని డబ్బులు కూడా అయిపోయాయి. రఘురామయ్య, నువ్వేమీ దిగులు పడకు లక్ష్మి, నేను ఏదో ఒకటి అరేంజ్ చేస్తా కదా. లక్ష్మి, టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటారండి? ఉన్న ఆస్తులన్నీ మన కంపెనీ లాస్లో ఉండడం వల్ల కరిగిపోయాయి. అయినా కూడా బిల్స్ కట్టేది ఉండడంతో మీరు 10 కోట్ల అప్పు కూడా చేశారు. అది కాకుండా అమ్మాయి పెళ్ళి అని చెప్తున్నా వినకుండా ఉన్న కొంచెం బంగారం, విలువైన వస్తువులు అన్నీ అమ్మి తన పెళ్ళి అరేంజ్మెంట్స్ పెట్టుకున్నారు. ఇప్పుడేమో అప్పుల వాళ్ళు మన నెత్తి మీద కూర్చున్నారు. కనీసం తినడానికి కూడా ఏమీ లేదు కదండి ఇంట్లో. వాడేమో చదువు మళ్ళీ. దీని పెళ్ళికి ఎలా అండి అని మాట్లాడుకుంటున్నారు. రఘురామయ్య, ఏం చేస్తాం లక్ష్మి, మన తలరాత అలా ఏడ్చింది. మన కంపెనీ సడన్గా నష్టాల్లోకి ఎలా వెళ్ళిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. షేర్ హోల్డర్స్ నష్టాలు తీర్చడానికి ఇన్ని అప్పులు చేశామని ఆ విషయం తెలిస్తే ఎక్కడ మన బాధ్యతని తన నెత్తి మీద వేసుకుంటుందో అని తనకి అంతా తొందరగా హడావిడిగా పెళ్లి చేసి పంపించేయాలి అనుకున్నా. కానీ దాని పెళ్ళి ఇలా ఆగిపోయింది. ఇప్పుడు తన జీవితం నాశనమయ్యింది అని బాధపడాలా, లేక అప్పులు తీర్చాలా, లేక ఇంటిని చూసుకోవాలా అని బాధపడుతున్నారు రఘురామయ్య గారు. ఇదంతా తలుపు చాటున ఉండి వింటున్న ఐశ్వర్యకి కాలి కింద భూమి కంపించినట్లు అయ్యింది. ఏదో బిజినెస్లో చిన్న చిన్న లాసెస్ ఎప్పుడు ఉండేదే కదా అని తను అనుకుంది. కానీ వాళ్ళ అమ్మా నాన్న ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారని తనకు తెలియదు. ఇన్నాళ్ళు తన బాధలో తను ఉండి వీళ్ళ బాధని ఎంత నెగ్లెక్ట్ చేశానా అన్న ఫీలింగ్ కలుగుతుంటే తన మీద తనకే కోపం వచ్చి ఇప్పటికైనా తన ఫ్యామిలీకి అండగా నిలబడాలి అని డిసైడ్ అయ్యి మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో తనకి వచ్చిన ఫస్ట్ థాట్ జాబ్. ఐశ్వర్య, అర్జెంటుగా ఒక జాబ్ సంపాదించాలి. ఆ తర్వాత ఇంకేమన్నా ఆలోచించి కుదిరినంత త్వరగా నాన్న అప్పులు తీర్చేయాలి అనుకుంటూనే ఫోన్లో జాబ్స్ కోసం వెతుకుతూ ఉంది. అలా వెతుకుతున్న తనకి విఆర్సి సొల్యూషన్స్ అని ఒక పెద్ద లోగో కనిపించింది. ఇది విజయ్ వాళ్ళ కంపెనీ. మళ్ళీ మనసు అటు వెళ్ళమని ఫోర్స్ పెడుతుండగా తన మనసును అదుపులో పెట్టుకుని దానికి తప్ప మిగతా అన్ని కంపెనీలకు అప్లై చేసింది. ఇంకా అలానే చిన్నగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కొంచెం రిలాక్సేషన్ కోసం. కన్నా, ఒక ముద్ద తిను నాన్న అనుకుంటూ తన 10 ఏళ్ల కొడుకు వెనక పరిగెడుతుంది ఒక ఆమె. తన కొడుకు నాకు వద్దమ్మా అంటూ తమ బుడిబుడి అడుగులతో ఇల్లంతా తిప్పేస్తున్నాడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని. ఇంకా ఎంత పరిగెత్తినా కూడా తన కొడుకు తన చేతికి చిక్కకపోవడంతో అలిగి, ఇలా చూడు కన్నయ్య, నువ్వు కనుక ఇప్పుడు నా దగ్గరికి రాలేవనుకో నేను శాశ్వతంగా నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను అంటూ అలా చీకటిలో కనుమరుగైపోయింది తను. ఆ అబ్బాయి అదే చీకటిలో వాళ్ళ అమ్మ కోసం వెతుకుతూ వాళ్ళ అమ్మ ఎక్కడ కనిపించకపోయేసరికి ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. తన చుట్టూ ఉన్న చీకటి అంతకంతకు పెరుగుతూ తనని కూడా మింగేసే సమయంలో ఒక చెల్లని చేయి తన భుజం మీద పడటంతో కన్నయ్య, అమ్మ అంటూ వెనక్కి తిరిగిన తనకి ఎదురుగా అందమైన చిరునవ్వుతో ఉన్న ఐశ్వర్య కనిపిస్తుంది. తను కన్నయ్య కన్నీళ్లు తుడిచి, బాధపడుకు కన్నా, నీకు నేనున్నానుగా, నిన్ను నేను మీ అమ్మలాగే చూసుకుంటా అని తనతో అంటూ ఉంది. కానీ నువ్వు మారం చేశావనుకో నేను కూడా వెళ్ళిపోతాను మీ అమ్మలాగే అని అంటూ ఉండగా వెళ్ళకు అంటూ గట్టిగా అరుస్తూ కళ్ళు తెరుస్తాడు విజయ్. తన పెళ్లి చెడిపోయి వారం రోజులైనప్పటికీ తన మనసుకు ఏమాత్రం శాంతి కలగకపోగా ఐశ్వర్యని వదిలేసి వచ్చినప్పటి నుండి తనకి ఇంకా ఎక్కువ బాధ పెరిగిపోతూనే ఉంది.
కానీ అది ఎందుకో తనకి అర్థం కావట్లేదు. ఈరోజు ఈ కల వెనకాల అర్థం తనకి అర్థమవుతున్నా కూడా దాన్ని అర్థం చేసుకోకుండా పక్కకి నెట్టేస్తూ తనకు ఎందుకు ప్రశాంతత ఉండట్లేదా అని ఆలోచిస్తున్నాడు. పిచ్చోడా, కళ్ళ ముందే సొల్యూషన్ పెట్టుకొని కూడా ఎక్కడెక్కడో వెతుకుతుంటావు కదరా అని తన మనసులో తను అనుకొని తన మనసులో ఆలోచనలు ఇలా సాగిపోతున్నాయి. ఎందుకు మా అమ్మా నాన్నల చావుకి రివెంజ్ తీర్చుకున్నాక కూడా నాకు మనశ్శాంతి కలగట్లేదు. ఎందుకు పదే పదే అమ్మ కలలోకి వచ్చి నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ తను ఏం చెప్పాలి అనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంకా నా ప్రతీకారం పూర్తి కాలేదా? అవును, ఇంకా నా ప్రతీకారం పూర్తి కాలేదు. నేను ప్రశాంతంగా ఉండాలి అంటే ఒకటే మార్గం. ఐశ్వర్యాని, తన ఫ్యామిలీని ఇంకా టార్చర్ పెట్టాలి. కానీ ఎలా అని ఆలోచిస్తుండగా తన ఫోన్కి ఏదో నోటిఫికేషన్ వస్తుంది. ఏంటా అని చూస్తే ఐశ్వర్య ఉద్యోగం ప్రయత్నాలలో ఉందని తనకి మెసేజ్ పెట్టాడు. అది చూసిన విజయ్ కన్నింగ్ స్మైల్ ఇస్తూ, బీ రెడీ టు ఫేస్ మై డెవిల్ సైడ్ ఐశ్వర్య. జీవితంలో నువ్వు చూడనంత టార్చర్ నీకు నేను చూపిస్తా. నువ్వు బాధపడుతుంటే నిన్ను చూసి ఆ రఘురామయ్య కూడా బాధపడాలి. అప్పుడే నాకు మనశ్శాంతి అనుకుంటూ తను ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి తన చెల్లికి కూడా తినిపించి తన కంపెనీకి బయలుదేరుతాడు. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.